జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కాకాని పూజిత ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. పొదలకూరు పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలతో ఎంతో మంది ఆర్థికంగా బలపడ్డారని తెలిపారు. అందరూ కలిసికట్టుగా మరోసారి సీఎంగా వైఎస్ జగన్ను గెలిపించుకోవాలని కోరారు. అలాగే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మూడవసారి పోటీ చేస్తున్న తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్వేపల్లిలో ముచ్చటగా మూడోసారి తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలని ఆమె కోరారు. ఈరోజు ఎలా ఉందంటే స్పందన మాటలు రాలేదండి నాకు. జనాలు ఎక్కడ పోయినా నాన్నగారికి సంబంధించిన వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు. అది మా గెలుపుకి ముందే ఒక హామీ లాగా, అంటే జనాల మనసులో మేము ఉన్నాము అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఎవరైనా కానీ ఎప్పుడైనా ఏం ఆలోచన చేస్తారు, మనం మంచి చేసిన వాళ్ళు మనతో ఉండాలి. నాన్నగారు వాళ్ళకి మంచి చేస్తేనే కదా ఈరోజు జనాలందరూ మనతో పాటు ఉండాలి, మా కోసం పనిచేయాలి అనేది ఆలోచన చేస్తారు. ఎంతో సంతోషంగా, ఎంతో గర్వంగా ఉంది ఈరోజు. కాకాని గోవర్ధన్ రెడ్డి కూతుర్ని అని ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళ స్పందన చూస్తే, మా నాన్న పడిన కష్టం, దానివల్ల వాళ్ళు పొందినటువంటి లబ్ధి కానీ, వాళ్ళకి చేకూరినటువంటి సంక్షేమం కానీ, పొదలకూరు అభివృద్ధి కానీ ఏది కూడా తక్కువ అని చెప్పలేమండి. మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఓట్లు వేసిన జనాల్ని మనం బాగా చూసుకున్నాం. నాన్న ఎప్పుడు నిరంతరం కృషి చేసేది ఆ ఒక్క విషయానికి. మనకి ఇంకేం అక్కర్లేదు. మనకు హోదా కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించాలి అని అనుక్షణం ఆయన తపన పడతారు. ఈరోజు నాకు కూడా అనిపిస్తుంది, నాన్న చాలా సంతోషిస్తారు అని. ఇంకా ఓట్లు అంటారా, ఇది చూశాక నాకు భారీ మెజారిటీతో నాన్న మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికవుతారని ఇంత కూడా డౌట్ లేదండి. తప్పకుండా జనాలే ఆయన వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటారు. తప్పకుండా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి.